తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదని ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూడాలనే ఉద్దేశంతోనే పెట్టామని అన్నారు మంత్రి తుమ్మల. దావోస్కి వెళ్లి పెట్టుబడి సాధించడం కాదు, ఇక్కడికే వచ్చి పెట్టుబడులు పెట్టేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ సమ్మిట్తో దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఏమీ లేక మాపై ఏడుస్తున్నారంటున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్కి విస్తృతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, పెట్టుబడులు అనేది అంటే తెలంగాణ సమ్మిట్లో పెట్టుబడులు అనేది ఏ విధంగా వస్తుంది? ఇది పెట్టుబడుల కోసం పెట్టిన సమ్మిట్ కాదు, తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి మా లక్ష్యాలను తెలియజేసేటటువంటి సమ్మిట్. ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ని సద్వినియోగం చేసుకొని ఆళ్లే వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని అవగాహన చేసుకొని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చింది. అందుకని మేము ఎక్కడికో దావోస్కో బోవోస్కో పోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులే హైదరాబాద్కి వచ్చి వాళ్ళ పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అవకాశాలు ఇస్తాం. మాకు తగ్గట్టుగా రాష్ట్ర ఏదైతే లాభం జరుగుద్దో, ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడేది, నిరుద్యోగులకు ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, తెలంగాణ అభివృద్ధిని 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఆయన పడేటటువంటి కష్టానికి మీరందరూ కూడా సహకరించాలి. ప్రధానంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి పెట్టుబడులు అనేవి? వ్యవసాయ శాఖకి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడేటటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఉంది. గాడ్రేజ్ వాళ్ళు వచ్చి మేము ఇక్కడే రీసెర్చ్ పెడతాము, ఇక్కడే సీడ్ గార్డెన్ పెడతాము, ఇక్కడే రిఫైనరీ పెడతాము, మాకు ఇంకా కొన్ని జిల్లాలు ఇవ్వండి అనేటటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ వచ్చింది. కొద్దిమంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫిషరీస్ కానీ అదేవిధంగా డైరీ కానీ వాటి మీద కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఏ జిల్లాలో ఏ అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి తెలియజెప్పి ఆ అవకాశాలని వాళ్ళు కోరుకున్నటువంటి రీతిలో మన రైతాంగానికి, మన పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి అన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు ఇస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వచ్చి బాగానే ఉందని చెప్పారు, మేము కూడా సహకరిస్తామని చెప్పారు. సహకరించిన వాళ్ళు వాళ్ళ కర్మ. వాళ్ళు బాధపడ్డా, ఏడ్చిన, కళ్ళమ్మటి నీళ్లు గార్చిన అభివృద్ధిని మట్టిగా ఆపే ప్రశ్నే లేదు. ఆపాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ప్రతిపక్షాలకు లేవు. ఇది మొత్తంగా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి అంటే మేము కేవలం పెట్టుబడుల కోసం కాదు, తెలంగాణకి గుర్తింపు రావాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ చూడాలన్న ఉద్దేశంతోనే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాము. మాకు అనుకున్న స్థాయిలో స్పందన వస్తుంది అని చెప్పేసి మంత్రి తుమ్మల చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నుంచి.